ఇంకా నేనైతే ఇంట్లోనే పిజ్జా సాస్ అండ్ బటర్ అయితే ప్రిపేర్ చేశాను. అది కూడా ఒక షార్ట్లో మీతో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా రెండు ప్రిపేర్ చేశాను కదండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా బ్రెడ్ శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేశాను. బ్రెడ్ శాండ్విచ్ ఛానల్లో, పిజ్జా శాండ్విచ్ ఛానల్లో దీంట్లో చీజ్ కూడా చేశాను. టేస్ట్ ఉండింది ఫ్రెండ్స్. అసలు ఇంకా నేను చెప్పలేను, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మా పాప అయితే నార్మల్గా 3 పీసెస్ అలా చేశాను. ఇంకా అవి సరిపోదనేసి మళ్ళీ 4 పీసెస్ అయితే చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందనమాట. ఇంకా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను కదా అనేసి ఎలాగో ఇవన్నీ ప్రిపేర్ చేశాను. బ్రెడ్ తెప్పించాను. ఇంకా ఇలా బటర్, ఇంట్లో ప్రిపేర్ చేసిన బటర్ రాసి ముందుగా బ్రెడ్ స్లైసెస్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా సాస్, పిజ్జా సాసు ఇది నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇది కూడా నేను ఒక ఫుల్ వీడియో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా సాస్ అంతా వేసిన తర్వాత ఆనియన్స్, టమోటా అండ్ కార్న్స్, ఇంకా మీ దగ్గర క్యాప్సికమ్ ఇలాంటివి ఉంటే ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర బర్గర్ మీద వేసే చీజ్ ఉన్నాయన్నమాట స్లైసెస్, అవే కొంచెం తీసి పైన అయితే ఇలా వేసాను. లాస్ట్లో కొంచెం బటర్ వేసి ఇలా టూ సైడ్స్ మంచిగా ఫ్రై అనిస్తే ఎంతో టేస్టీగా ఉన్న మనకు బ్రెడ్ పిజ్జా శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బై బై.